ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథము 43:18. ఈరోజు వాగ్దానం గమనిద్దాం. నీకు మంచి భవిష్యత్తు ఇస్తాను, నీ జీవితంలో ఎన్నో నూతన క్రియలు చేస్తాను. అయితే నీవొక పని చేయాలి. అదేమంటే మునపటి వాటిని జ్ఞాపకం చేసుకొనవద్దు అని దేవుడు చెప్తున్నాడు. అవును, ఇదే అసలైన సత్యం. దేవుడు తన మహాశక్తితో ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి తెచ్చాడు. మార్గమధ్యాన దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడని వారు సాక్ష్యమించారు. అయినప్పటికీ వారు దేవుని మీద, మోషే మీద సనుగుతూ, మమ్మల్ని ఎందుకు బయటికి తెచ్చావు? ఈ అరణ్యంలో చావడానికా? ఇక్కడ చేపలు, బీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, మాంసం లేనే లేవు. ఎప్పుడు మన్నా, ఈ మన్నాతో విసిగిపోయాం అంటూ మోషేపై కోపగించుకున్నారు. అలా వాళ్ళు వణుక్కొంటూ, సనుక్కొంటూ, గునుక్కుంటూ తమ బాధను వెళ్ళగక్కేవారు. వారి దాస్యంతా ఐగుప్తు మీదే. ఎప్పుడు గత జీవితాన్ని తలంచుకుంటూ ఉండడం వలన దేవుని కోపం వారిపై రగులుకొని, ఈ మూర్ఖపు జనము నా విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు చెప్పాడు. కాలేబు, యెహోషువాలు వారి దేవుడిని, ఆయన వాగ్దానాలను నమ్మడం ద్వారా ఆఖరులో వారు ప్రతిఫలాన్ని పొందారు. ప్రతి విషయంలో ఆయనకు స్తుతులు చెల్లించుచు, ఆయనను విశ్వసించి హత్తుకొని కృతజ్ఞత కలిగి జీవించి ముందుకు వెళ్ళాలి. అప్పుడు నమ్మదగిన దేవుడు ప్రస్తుత ఈ లోకంలోనే కాక రాబోయే జీవితంలో కూడా దగదగ మెరిసే భవిష్యత్తును మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. నాయనా, తండ్రి, నా పట్ల నీకెన్నో మంచి ప్రణాళికలున్నాయని తెలుసు. నిన్ను సంపూర్తిగా విశ్వసించడం ఎలాగో నాకు నేర్పు తండ్రి. అది కాలేదు, ఇది కాలేదు అని ఫిర్యాదు చేయకుండా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మమ్మల్ని నడిపించు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.